నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది? వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి? దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు. అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు. గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ నెలలు కూడా ఈ స్థానాల్లో ఉంటారు. గురుగారు, సింహరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో గురువు, శని, రాహు, కేతువులు వీళ్ళ బలం ఏ రకంగా ఉంది? ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నారు వీళ్ళు? తప్పకుండా. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం మనకి సింహరాశిలోకి వస్తుంది. మిశ్రమంగా కంటే మీడియంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ద్వితీయ స్థానం మెయిన్గా కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం, వాక్స్థానం అంటారు. అలాంటి ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు. సో అదంత మంచిది కాదు. అలాగే అష్టమ స్థానం మరణం మరియు ఆయుష్ మరియు యాక్సిడెంట్ స్థానం. అలాంటి చోట రాహు ఉన్నాడు. అది కొంచెం డేంజరే. ఇది కాకుండా సప్తమ స్థానంలో శని ఉన్నాడు. సో సప్తమ అంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మనం భార్యాభర్తలు, అలాగే ఇమీడియట్ బాస్, అలాగే మన బిజినెస్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్. సో సప్తమంలో మనం జాతకం రీత్యానే సప్తమంలో శని ఉంటాయనగా లగ్నం నుంచి శని ద్వితీయ వివాహం అవుతుంది, సెకండ్ మ్యారేజ్ అవుతుంది, డైవర్స్ అవుతుంది అని చెప్తూ ఉంటాం పాయింట్స్. సో ఇప్పుడు ప్రస్తుతం గోచారీత్యా సప్తమ స్థానంలో శని ఉన్నందుకు సింహరాశి వారికి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, చిన్న చిన్న యుద్ధాలు జరగడం, దెబ్బలాట్లు జరగడం, మాట పట్టింపు రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే బాస్కి కింద అసిస్టెంట్కి కూడా ఇవే ఇబ్బందులు నడుస్తూ ఉంటాయి. అలాగే బిజినెస్ పార్ట్నర్స్లో కూడా అన్నమాట. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే కనుక నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే తోటి ఈ శని సప్తమ స్థానంలో అది వెళ్ళిపోతుంది. అలాగే ఏప్రిల్ మే కల్లా రాహుకేతులు కూడా రాసులు మారిపోతారు. సో ప్రస్తుతం ఉన్న అష్టమ స్థానంలో ఉన్న రాహు కూడా సప్తమంలోకి వచ్చేస్తాడు. కాబట్టి కేతు కూడా రాశిలోకి వచ్చేస్తాడు. కాబట్టి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా మటుకు సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు కానీ కేతు కానీ శని కానీ పొజిషన్ అస్సలు బాగాలేదు కాబట్టి. అలాగే దశమ స్థానంలో మటుకు గురువు చాలా బాగున్నాడు కాబట్టి అతను కంట్రోల్ చేస్తున్నాడు. గురువు యొక్క దృష్టి పంచమ దృష్టితోటి కేతువుని చూస్తూ కంట్రోల్ చేస్తున్నాడు. కేవలం గురువు మాత్రమే, ఒకే ఒక గ్రహం బాగున్నాడు కాబట్టి అది నడుస్తుంది. అది నెక్స్ట్ ఏడాది దాకా ఉంటాడు. తర్వాత కూడా గురుబలం ఉంటాడు. కానీ నెక్స్ట్ ఏడాది లోపల మనకి శని మారిపోతాడు, అలాగే రాహుకేతులు కూడా మారిపోతారు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే సింహరాశి వారు మౌనంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఎలాంటివి ఎవరు ఏం చెప్పినా కూడా వినకపోవడం, దాని గురించి మనం దెబ్బలాట పెట్టుకోవడం, వాదించడం, ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే మనం ఏం అనకపోతేనే ఇలా ఉంది ప్రస్తుతం. ఏదైనా అన్నాం అనుకోండి ఖచ్చితంగా అది మన మెడకి చుట్టుకుంటుంది. మనం ఏం అనకపోయినా కూడా మనం అలానే వాళ్ళకి జరిగిందనే బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం. ప్రస్తుతం ఉద్యోగం విషయంలో ఉద్యోగస్తులకు కూడా మౌనంగా ఉండడం ఉత్తమం. ప్రస్తుతానికి కొన్ని రోజులు మన టైం బాగున్నప్పుడు ఎలాగో మనం బాగానే ఉంటాం. ప్రస్తుతం టైం బాగాలేదు కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం. అలాగే అన్ని పనులు కూడా వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది, గురుబలం బాగుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో కూడా ఖచ్చితంగా కలిసి వస్తాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది? విద్యార్థులు కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలని. ఎందుకంటే రాహుకేతుల బలం లేకపోవడం, అలాగే శని బలం కూడా లేదు కాబట్టి విద్యార్థులు కూడా మిశ్రమంగా ఉంది. బాగా కష్టపడితే కానీ ఏ పనులు జరగవు. అంటే బాగా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ కూడా చేస్తే మంచి ర్యాంకులు సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులకి అయితే శనిబలం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా అదే. ఎందుకంటే వ్యాపారస్తులు కూడా సప్తమ స్థానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పార్ట్నర్షిప్ మెయిన్. అలాగే మనం అప్పులు తెస్తూ ఉంటాం, క్రెడిట్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి సప్తమం బాగాలేకపోతే కనుక అంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సప్తమ స్థానం చాలా బాగుండాలి. ప్రస్తుతం సప్తమ స్థానం అందరూ గురుబలం బాగుంది కదా అని ఏ పని చేయడానికైనా రెడీగా అయిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోకూడదు. అంటే మెయిన్ అంటే డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు, ఎందుకంటే ఏది పెట్టినప్పుడు సమయాన మళ్ళీ
వెనక్కి వస్తుందండి. లేకపోతే టైం వేస్ట్ అయినా నష్టం లేదు. కానీ ధనం వేస్ట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ రాదు కదా. కాబట్టి ధనం పెట్టుబడి పెట్టేది మెయిన్గా ఏంటంటే వ్యాపారస్తులు ఎవరికైనా డబ్బులు ఇస్తున్నా కూడా, అప్పుగా ఇస్తున్నా కూడా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాలన్నమాట. అంటే అవి మళ్ళీ వెనక్కి రావు. అలాగే లేట్ అవుతుంది. మీరు అనుకున్న టైంకి మీరు ఎక్కడి నుంచి తెచ్చారో మీరు వెనక్కి ఇవ్వకపోతే మీ పేరు పోతుంది. మధ్యవర్తిత్వం వహిస్తే అనవసరంగా దెబ్బలాట్లు వస్తాయి. ఇలాంటివన్నీ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అన్నిటికీ దూరంగా ఉండడం ఉత్తమం. గురుగారు ఇప్పుడు మధ్యలో అంటే ఈ 4 గ్రహాలు సంవత్సరానికి ఒక్కసారి మారుతాయి కాబట్టి మేజర్గా ఈ 4 గ్రహాలను మనం తీసుకుంటాము. మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో బుధుడు కానీ, శుక్రుడు కానీ, కుజుడు కానీ ఇవన్నీ కూడా షార్ట్ పీరియడ్ లోనే చేంజ్ అవుతుంటాయి కదా. వాటి ప్రభావం కూడా ఉంటుంది. వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుందండి. ఉదాహరణకి అంటే సూర్యుడు ఉన్నాడు, ప్రతి నెల మారిపోతూ ఉంటాడు. బుధుడు 20 రోజులకే మారిపోతాడు, శుక్రుడు 20 రోజులకే మారిపోతాడు, కుజుడు 45 రోజులకి మారుతాడు, శుక్రుడు 20 రోజులకే మారుతాడు, చంద్రుడు ప్రతిరోజు మారుతూ ఉంటాడు. కాబట్టి వెంటనే అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం రావడానికి వెంటనే ఒక రోజులో తేడా ఏం వచ్చేది కదండి. సో ఒక నెలలాళ్ళు ఉద్యోగం చేస్తే కానీ అతనికి శాలరీ ఇవ్వరు. సో 20 రోజులు 30 రోజులు మారిపోయిందని పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. మేజర్ మార్పు కానీ దశలు మాత్రం చూసుకోవచ్చు. దాన్ని చూసుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు సింహరాశికి యోగకారకుడు కుజుడు అండి. కుజుడు ఎక్కడ ఉన్నాడు ప్రస్తుతం? వృషభ రాశిలో బాగానే ఉన్నాడు. అలా చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ చూసుకోవాలి. కానీ మేజర్గా చూడాలి మటుకు రాహు, కేతు, గురువు, శని ఈ 4 గ్రహాలు ఈ ఏడాది పాటు ఎక్కడ ఉన్నాయి. సో దాన్ని బట్టి మేడం ప్రతిరోజు కూడా మారిపోయేది ఏమి ఉండదండి. అంత మార్పే ఉండేది ఏమి ఉండదు. గురుగారు మరి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి సింహరాశి వారు? సింహరాశి వారు ప్రస్తుతం మటుకు అష్టమ స్థానంలో రాహునందు ఖచ్చితంగా అమ్మవారిని ఎక్కువగా పట్టుకోవాలి. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి. ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయాలి. ఫస్ట్ అయితే రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీ పావు ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహనం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. గురుగారు సింహరాశి వారికి ఆగస్టు మాసం అంతా ఏ రకంగా ఉండిపోతుంది, ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.